అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన పరువు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ బిల్డింగ్ ముందు ఆపు, ఆటో డ్రైవర్తో అన్నాడు వివేక్. ఉదయశ్రీ అపార్ట్మెంట్ గేటు ముందు ఆటో ఆగింది. వివేక్, అన్నపూర్ణ ఆటో దిగారు. ఇద్దరూ గేటు దాటి లోపలికి వెళ్లేసరికి వాచ్మ్యాన్ ఎదురొచ్చాడు. సార్, ఎవరు కావాలి అని అడిగాడు. ఫ్లాట్ నెంబర్ 101 చూద్దామని వచ్చాము. నాగిరెడ్డి గారు మీకు ఫోన్ చేస్తానన్నారు. తాళాలు నీ దగ్గర ఉన్నాయట కదా అన్నాడు వివేక్. రెడ్డి గారు చెప్పారు సార్, రండి చూపిస్తాను అంటూ అతను గబగబా అడుగులు వేస్తూ వెళ్లి ఫ్లాట్ తాళం తెరిచాడు. లోపలికి వెళ్లి హాల్ కిటికీ, బెడ్రూమ్స్ కిటికీలు, బాల్కనీ తలుపు తెరిచాడు. రండి సార్, చూడండి, నిన్ననే గోడలకు తలుపులకు పెయింటింగ్ వేయించారు అన్నాడు వాచ్మ్యాన్. వివేక్, అన్నపూర్ణ ఫ్లాట్ మొత్తం తిరిగి చూశారు. చాలా బావుందండి. పక్కనే చక్కగా పార్కు కూడా ఉంది. చెట్ల నుంచి చల్లటి గాలొస్తుంది. వెలుతురు కూడా బావుంది. పగలు లైట్లు వేసుకోనక్కర్లేదు అని మెచ్చుకుంది అన్నపూర్ణ. సార్, నచ్చిందా మీకు? చేతులు నలుపుకుంటూ అడిగాడు వాచ్మ్యాన్. బాగా నచ్చిందోయ్. నీ పేరేంటి అన్నాడు వివేక్. మల్లయ్య సార్. మల్లయ్య, నీళ్లు బాగా వస్తాయా? నీళ్లకు ఇబ్బంది లేదు సార్. మంచినీళ్ళవి 2 కనెక్షన్లున్నాయి. బోరు కూడా ఉంది. 24 గంటలు నీళ్లొస్తాయి సార్. పైన ఎవరి ట్యాంక్ వాళ్ళదుంది అని వివరించాడు మల్లయ్య. మెయింటెనెన్స్ ఎంత మల్లయ్య అడిగింది అన్నపూర్ణ. 500 అమ్మా. ఎక్కువే అన్నది అన్నపూర్ణ. ఏం ఎక్కువ కాదు. కొన్ని చోట్ల 800, 900 గేటెడ్ కమ్యూనిటీలో 2-3 వేలున్నాయి చెప్పాడు వివేక్. అమ్మో అని గుండెల మీద చెయ్యి వేసుకుంది అన్నపూర్ణ. మరేమనుకున్నావు అన్నాడు వివేక్. ఇద్దరూ ఫ్లాట్ బయటకొచ్చారు. సార్, ఎప్పుడొస్తారు అడిగాడు మల్లయ్య. మంచి రోజు చూసి చెప్తాలే. ఒకరోజు ముందు చెప్పండి, ట్యాంక్ కడిగి నీళ్లు పట్టించుతాను అన్నాడు మల్లయ్య. అలాగే అన్నాడు వివేక్. ఇద్దరూ గేటు దాటారు. దేవకి ఇంట్లో ఒంటరిగా ఉంది. హాల్లోని సోఫాలో కూర్చుని టీవీ వైపు చూస్తోంది. టీవీలో వస్తున్న ప్రోగ్రాము ఆమె బుర్రకెక్కటం లేదు. ఆమె మనసు పరిపరి విధాలా పోతోంది. కొంతకాలంగా కోడల ఆమెతో అంటి ముట్టనట్లుగా ఉంటుంది. ఇప్పుడు తనని ఇంట్లో భారంగా భావిస్తోంది. ఎందుకంటే తను ఏమీ పని చేయలేకపోతోంది. శక్తిహీనురాలైంది. వయసు మీరటం, ఒంట్లో షుగర్ జబ్బు ప్రవేశించటంతో నీరసపడింది. తన పని తను చేసుకోవడమే అంతంత మాత్రంగా ఉంది. అప్పటికీ తన బట్టలు తనే ఉతుక్కొని ఆరేసుకుంటోంది. ఎవరి సహాయం లేకుండా మసలగలుగుతోంది. ప్రస్తుతానికి పర్వాలేదు. ముందు ముందు ఎలా ఉంటుందో. మంచంలో పడితే తన గతి ఏమిటి? దేవకి భర్త చనిపోయి 10 ఏళ్లయింది. అప్పట్నుంచి ఆమె కొడుకు దగ్గరే ఉంది. ఉండకేం చేస్తుంది? తనకు ఒక్కడే కొడుకు. కూతురు ఈ దేశంలోనే లేదు. అమెరికాలో ఉంటుంది. అక్కడే స్థిరపడిపోయారు. ఏ 2-3 ఏళ్లకో భర్తతో పాటు వస్తుంది. అప్పుడొచ్చి పలకరించి పోతుంది. ఎంతో కొంత డబ్బిచ్చి పోతుంది. వద్దంటే వినదు. డబ్బుకేం కొదవలేదు. లేనిదల్లా మనుషుల మధ్య అనురాగం, ఆప్యాయతలే. తన కూతురికి తనంటే ప్రేమ ఉండొచ్చు. కాని ఏం లాభం? మూలపడితే వచ్చి సేవ చేస్తుందా? ఇన్నేళ్ల బట్టి కొడుకు పిల్లలకి ఎంత సేవ చేసింది. పసిపిల్లలకు నీళ్లు పోయడం కూడా రాదు కోడలికి. తనే నీళ్లు పోసేది. అన్నం తినిపించటం, మలమూత్రాలు ఎత్తిపోయటం అన్నీ తనే. ఇక ఇంట్లో పనులు మామూలే. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలో చదువుతున్నారు. తన అవసరం వాళ్లకేమీ లేదు. పని మనుషుల్ని పెట్టుకుని కోడలు ఇల్లు గడుపుతోంది. తనిప్పుడు ఒట్టిపోయిన గొడ్డు. ఎందుకు పనికిరాదు. అందుకే తనని వదిలించుకోవాలని కోడల ప్రయత్నం. వృద్ధాశ్రమంలో చేర్చండి అని నసపెడుతోంది. అయితే కొడుకు వినటం లేదు. తల్లిని అనాథల ఆశ్రమంలో చేర్చటానికి చుట్టాల్లో చెడ్డపేరొస్తుందని భయపడుతున్నట్టున్నాడు. పెళ్ళాం గొడవ భరించలేక ఆశ్రమం వద్దు, ఏం వద్దు, వేరేగా ఉంటుందిలే, పని చేయడానికి మనిషిని పెడితే చాలు అని నచ్చ చెప్పాడు భార్యకి. అందుకే ఇల్లు చూడటానికి వెళ్లాడు. తొందరలో తన ఆ ఇల్లు వదిలి వేరే వెళ్లాల్సి వస్తుందనే ఆలోచన రాగానే దేవకికి దుఃఖం ముంచుకొచ్చింది. కళ్లల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. 200 గజాల ఇల్లు. చుట్టూ కాంపౌండ్ వాలు, మామిడి, నేరేడు చెట్లు, పూల మొక్కలు. ఆయన చెమటోడ్చి కట్టించాడు. అందమైన పొదరిల్లు తన ఇల్లు. ఇక రుణం తీరిపోయింది ఇంతటితో.
గేటు చప్పుడైంది. దేవకీ, దేవకీ! పక్కింటి ఈశ్వరమ్మ పిలుపు విని లేచింది దేవకి. గబగబా వెళ్లి గేటు తాళం తీసింది. ఏంటి దేవకి, పట్టపగలే గేటుకు తాళం వేసుకున్నారు అని అడిగింది ఈశ్వరమ్మ. అబ్బాయి కోడలు బయటికెళ్లారు. పిల్లలు కాలేజీకెళ్లారు. ఇంట్లో ఒక్కదాన్నే. తాళం వేసుకుని ఉండాలని అబ్బాయి మరీ మరీ చెప్పాడు అన్నది దేవకి. మంచిదేలే, కలికాలం రోజులు. ఎప్పుడే ఉపద్రం వస్తుందో తెలీదు. దొంగ వెధవలు బరి తెగించిపోయారు. కొరియర్ వాళ్లమని, ఇంట్లో కరెంటు బాగు చేస్తామనో, సార్ పంపాడనో వస్తారు. కట్టిపడేసి దోచుకొని పోతారు అన్నది ఈశ్వరమ్మ లోకం పోకడ వివరిస్తూ. కట్టిపడేస్తే నయమే అనుకోవాలి. కత్తితో పొడిచి చంపిపోతున్నారు పాపాత్ములు అన్నది దేవకి. ఇద్దరూ లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ కూర్చున్నారు. వివేక్కి ఆఫీస్ లేదా? సెలవు పెట్టినట్టున్నాడు. షాపింగ్కి వెళ్లారా ఏంటి? దసరా వస్తుందిగా, బట్టలు కొనడానికేమో. అందుకు కాదు ఈశ్వరమ్మ, ఇల్లు చూడటానికి వెళ్లారు. తల వంచుకుని చెప్పింది దేవకి. ఓహో, ఇల్లు మారుతున్నారా? దీన్ని పడగొట్టి 3 అంతస్తులు కట్టిస్తున్నారా అడిగింది ఈశ్వరమ్మ. కాదు, నన్ను వేరే ఉండమంటుంది కోడలు. అలా అంటున్నప్పుడు దేవకి ముఖం నల్లబడింది. వివేక్ ఒప్పుకున్నాడా? వాడేం చేస్తాడమ్మా, పెళ్ళాం చెప్పినట్టు వినాల్సిందే కదా, లేకపోతే సంసారం సవ్యంగా నడుస్తుంది. అంతేలే, అడ్డాలనాడు బిడ్డలు గాని గడ్డాలనాడు కాదు కదా ఆవేశంగా అన్నది ఈశ్వరమ్మ. ఇంతలో గేటు చప్పుడైంది. వివేక్, అన్నపూర్ణ లోపలకు వచ్చారు. అత్తయ్య, బావున్నావా? ఈశ్వరమ్మను చూస్తూనే నవ్వుతూ పరామర్శించాడు వివేక్. పిన్ని, ఎంతసేపైందొచ్చి అని పలకరించింది అన్నపూర్ణ. ఇంతకు ముందే వచ్చాను. ఎక్కడికో వెళ్ళొస్తున్నారే అడిగింది ఈశ్వరమ్మ. పని మీద వెళ్ళాం పిన్ని అన్నది అన్నపూర్ణమ్మ ఇంట్లోకి వెళ్తూ. వివేక్, అన్నపూర్ణ బెడ్రూంలోకి వెళ్లి తలుపేసుకున్నారు. పని మీద వెళ్లారట. పని మీద? ఏం పనమ్మా? అత్తని ఇంట్లోంచి తరిమి కొట్టే పనేగా అన్నది ఈశ్వరమ్మ. హుష్, ఊరుకో ఈశ్వరమ్మ, నేనేదో నీతో చెప్పి ఏడుస్తున్నాను అనుకుంటారు. ఏం చేస్తాం, జరిగేది జరగని, అంతా ప్రారబ్ధం అన్నది దేవకి. ఈశ్వరమ్మకి దేవకి మీద సానుభూతి కలిగింది. పిల్లల కోసం జీవితమంతా శ్రమ పడింది. కూతురు దేశంలోనే లేదు. ఒక్కగానొక్క కొడుకు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. క్షణం ఖాళీ లేకుండా కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంది. తీరా వయసుడిగిపోయాక ఒంటరిగా ఉండమని పంపేస్తారా? ఎంత అన్యాయం! కొడుకుని కళ్ళారా చూసుకుంటూ మనవళ్ల ఎదుగుదల గమనిస్తూ హాయిగా జీవిస్తున్న దేవకి కోడలికి ఏం అడ్డవచ్చింది? బహుశా ముందు చూపేమో. రేపు మూలన మంచాన పడితే చాకిరీ చేయాల్సొస్తుందని భయమేమో. అంతే అయి ఉంటుందిలే. పేరుకి అన్నపూర్ణ. అత్త మీద దయలేదు. రేపు తను ముసలమ్మవుతుంది. అప్పుడు పిల్లలు కూడా తనలా ప్రవర్తిస్తారేమోననే ఆలోచన కూడా లేనట్టుంది. దేవకి రేపో మాపో వెళ్లిపోతుందేమో ఇంట్లో నుంచి అనే ఆలోచన రాగానే ఈశ్వరమ్మ కళ్ళు చెమర్చాయి. వెళ్ళొస్తా దేవకి, కళ్ళు తుడుచుకుంటూ చెప్పి బయలుదేరింది ఈశ్వరమ్మ. అన్నపూర్ణ, రేపు ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వస్తున్నారు అన్నాడు వివేక్. వాళ్ళెవరండి అని అడిగింది అన్నపూర్ణ. ఇంట్లో సామాన్లు జాగ్రత్తగా అట్టపెట్టెలో సర్ది ప్యాక్ చేస్తారు. వ్యాన్లో తీసుకెళ్లి కొత్త ఇంట్లో దించుతారు. అక్కడ చక్కగా సర్ది పెడతారు. మనం వాళ్ళకి డబ్బులిస్తే సరిపోతుంది. ఏ శ్రమ లేదు చెప్పాడు వివేక్. అంత సామాన్ ఏముంటుందండి? అదేంటి, మన ఇంట్లో సామాన్ లేదా? టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను, 2 బీరువాలు, 2 డబుల్ కాట్స్, ఇంకా కిచెన్లో సామాను. అదంతా మనం ఎలా మోసుకెళ్లగలం? అందుకే ఆ కంపెనీ వాళ్ళకి చెప్పాను, రేపొచ్చి అన్నీ చూస్తారు. ఎన్ని ప్యాక్లు అవుతాయో అంచనా వేస్తారు అన్నాడు వివేక్. ఏంటి, జోక్ చేస్తున్నారా? మన సామాన్లు ప్యాక్ చేయడం ఏంటండి? కొత్తింట్లోకి వెళ్లేది మీ అమ్మ. ఆవిడకి ఎంత సామానుంటుంది? కొంచెం కోపంగా అన్నది అన్నపూర్ణ. ఇందులో జోక్ చేయడానికి ఏముంది అన్నపూర్ణ? విడిగా ఉందామన్నది నువ్వు, అమ్మ కాదుగా. విడిగా ఉందామనేవాళ్లు వేరే వెళ్లి ఉండాలి. మనమే అద్దెంటికెళ్తున్నాము గట్టిగా అన్నాడు వివేక్. అన్నపూర్ణ నెత్తిమీద ఎవరో బండరాయితో మోదినట్టుగా బిత్తరపోయింది. మెదడు ముద్దుబారింది. భర్త అంటున్నదేమిటో జీర్ణం కావటం లేదు. వేళాకోళం కాదు, నిజంగానే వెళ్లేది మనమే అంటున్నాడు. ఏంటండి మీరనేది? మనం వెళ్ళటం ఏంటి? హీనస్వరంతో అడిగింది అన్నపూర్ణ. అవును, ఏ అర్థం కాలేదా?
నేనేమైనా మలయాళం మాట్లాడుతున్నానా? తెలుగులోనే కదా చెప్పాను. విడిగా ఉందామని పోరు పెట్టింది నువ్వు. అమ్మ వెళ్తుందని ఎందుకు అనుకున్నావు? ఈ ఇల్లు నాన్న కట్టించాడు. ఆయన పోయాక అమ్మకే కదా చెందుతుంది. అమ్మ తర్వాత కదా మనకొచ్చేది. విడిగా ఉండాలంటే మనమే వెళ్ళటం న్యాయం కదా. ఆ మాత్రం తెలీదా నీకు? కఠినంగా అన్నాడు వివేక్. వణికిపోయింది అన్నపూర్ణ. వివేక్ పట్టుదలగల మనిషి. అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాడు. రేపే సామాన్లు సర్దించి అద్దెంటికి చేరుస్తాడు. తన పెళ్లైనప్పటి నుంచి సొంతింట్లో దర్జాగా ఉంటోంది. ఇప్పుడు అద్దెంట్లోకి వెళ్లటమా? అన్నపూర్ణకి నీరసం ముంచుకొచ్చి కూలబడింది. అది కాదండి, సొంతిల్లుంచుకొని అద్దెంట్లోకి ఇల్లుంటే పరువు పోతుంది. అన్నపూర్ణ గొంతు జీరపోయింది. సొంతింట్లో నుంచి అమ్మను అద్దెంట్లో వేరేగా ఉంచితే పరువు పోదన్నమాట. భలే చెప్తున్నావే. లీడర్ కూతురివి కదా, లాజిక్ మరి. వెటకారంగా అన్నాడు వివేక్. ప్లీజ్ వద్దండి, బుద్ధి తక్కువే ఏదో అన్నాను. మనం ఇక్కడే ఉందాం. అత్తయ్యని ఇక్కడే జాగ్రత్తగా చూసుకుందాం. కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నది. అలారా దారికి అనుకున్నాడు సంతోషంగా వివేక్. ఇక దేవకి ఆనందం గురించి చెప్పనవసరం లేదనుకుంటాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.